ఇక్కడ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే మొత్తం 7 దేశాలు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు ఉంటాడు. ఇందులో ఒకళ్ళు అబుదాబి హెడ్ వచ్చేటప్పుడు అబుదాబి రాజు వచ్చేటప్పటికి ఈ యుఏఈకి అధ్యక్షుడిగా ఉంటాడు. అట్లాగే ఇటు పక్కన దుబాయ్కి సంబంధించినటువంటి ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు నిన్న వచ్చింది అధ్యక్షుడు నరేంద్ర మోడీతో కేవలం 2 గంటల మీటింగ్ కోసం ప్రత్యేకంగా 6 గంటల పాటు ప్రయాణించి వచ్చాడు. అంటే సంథింగ్ ఏదో చాలా ముఖ్యమైనటువంటిది ఉంది. వాస్తవంగా యుఏఈ అంటే అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, అల్ కువైన్, రస్ అల్ ఖైమా, పుజైరా ఈ దేశాలు. ఈ 7 ఎమిరేట్స్కి కూడా ఒక్కొక్కళ్ళు షేక్ ఉంటారు. వీళ్ళలో అబుదాబి పాలకుడే దేశానికి ప్రెసిడెంట్గా, దుబాయ్ పాలకుడు వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రిగా ఉంటారు. నిన్న వచ్చినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ సహియా వచ్చేటప్పటికి కీలకమైనటువంటి సహియాన్ వచ్చేటప్పటికి కీలకమైన వ్యక్తి, ప్రస్తుత పాలకుడు కూడా. అయితే అతను దించడానికి ఒక పక్కన కుట్రలు జరుగుతున్నాయి. అట్లాంటి సందర్భంలో అంటే సౌదీ అరేబియాతో ఈయన గొడవ పడుతున్నాడు ఒక రకంగా. యెమెన్లో విషయంలో వీళ్ళిద్దరికి మధ్యన గొడవ వచ్చింది. ఇంతకుముందు ఇద్దరు మంచి దోస్తులు, మహమ్మద్ బిన్ సల్మాన్ ఈయన. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక సంఘర్షణ వాతావరణం వచ్చింది. సౌదీ అరేబియా వచ్చి పాకిస్తాన్ చేరదీస్తున్న సందర్భంలో భారతదేశంతో రిలేషన్స్ ఒకటి ఈయన పెట్టుకురావడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్. అయితే కేవలం 2 గంటలకు రావడం ఏంటనేది ఆశ్చర్యార్థకమైన అందరూ ప్రపంచం కూడా ఆలోచిస్తుంది. ఇరాన్ అమెరికా పరిణామాలు, యెమెన్ సంక్షోభం, గాజా అస్థిరత, చమురు దేశాలు ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఏదో కీలకమైనటువంటి చర్చల కోసం వచ్చారు. పైకి మాత్రం వ్యాపారానికి సంబంధించినటువంటిది అని చెప్తారు. అసలు విషయం సంథింగ్ ఏదో సందేశం తీసుకొచ్చారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు యుఏఈ ఇప్పుడు కొన్ని కీలక గ్లోబల్ అంశాల్లో మనకి భాగస్వామిగా కూడా ఉంది. సౌదీ ఖతార్లతో కూడా ఇప్పుడు ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. సౌదీ ఖతార్ కూడా మనతో బాగానే ఉంటాయి. మనకు అతిపెద్ద చమురు సహజ వాయువు 50% సప్లయర్స్ మాత్రమే కాదు, ఆ దేశాల్లో 90 లక్షల మంది ఇండియన్స్ కూడా పనిచేస్తున్నారు. అన్నిటికి మించి 2 అంశాల్లో అరబ్ ఎమిరేట్స్ మనకి కీలక పార్ట్నర్. ఖతార్లో మన నేవీ అధికారులను విడిపించగలగటం కూడా కొత్త దౌత్యం, కొత్త స్నేహాల ఫలితంగానే సాధ్యమైంది. సౌదీ $100 బిలియన్, యుఏఈ $75 బిలియన్ పెట్టుబడులతో భారత్ని తమ రెండో ఇల్లుగా భావిస్తున్నటువంటి రోజుల్లో గతంలో ఓ పక్కన అలాంటి ఇద్దరి మధ్యన సంఘర్షణలో కూడా ఇద్దరు మనతో స్నేహంగా ఉంటున్నారు. గతంలో కాశ్మీర్ విషయంలో పాక్ మద్దతు ఇచ్చే ఈ 2 దేశాలు కూడా ఇప్పుడు భారత్ అంతర్గత విషయం అని చెప్పి తేల్చి చెప్పినాయి. అది పాకిస్తాన్కు ఒక రకంగా షాకింగ్ పరిణామం. అది మోడీ సాధించుకొచ్చినటువంటి అంశం. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఐఎంఈసి. ఇది చైనా బీఆర్ఐకి గట్టి చెక్ పెట్టేటటువంటి అంశం. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి తన గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటే దానికి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రత్యామ్నాయమే ఐఎంఈసి, ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. భారతదేశం నుండి యూరప్ దాకా సరుకులు వెళ్లే సమయం 40% తగ్గడం, అది చైనా సముద్ర మార్గాల కంటే వేగవంతంగా ఉండటం, చైనా ప్రాజెక్టులాగా దేశాలను అప్పులు పాలు చేయకుండా అందులో అన్ని దేశాలు కూడా లాభపడేటట్టు ఏర్పాటు చేయడం, కేవలం రైలు పట్టాలే కాకుండా ఇంటర్నెట్ కేబుల్స్, గ్రీన్ హైడ్రోజన్ పైప్ లైన్లు కూడా ఈ మార్గం ద్వారా సాగించే వ్యవహారాన్ని నరేంద్ర మోడీ చెప్పడం ఆ దేశాలన్నీ కూడా అంగీకరించినాయి. చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పాకిస్తాన్ని సిపెక్ ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యాపిటల్ని వాడుకుంటుంటే దీనికి సమాధానంగా భారత్ గల్ఫ్ దేశాలతో కలిపి మిడిల్ ఈస్ట్ క్వాడ్ I2U2 ఐఎంఈసి ద్వారా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నటువంటి వేళ ఆయన ఇక్కడికి రావడం కీ పాయింట్. ఇండియాకి విశేష ప్రాధాన్యం ఉన్నటువంటి కారణంగానే మర్యాద కూడా బాగా ఇస్తారు. మా సోదరుడు అన్నీ చెప్తుంటారు నరేంద్ర మోడీని వాళ్ళు. పశ్చిమాసియా క్వాడ్ I2U2 ఇది 4 దేశాలు, ఇండియా, ఇజ్రాయెల్, దుబాయ్, యుఎస్ఏ కలయిక. అందుకే దీన్ని I2 ఇండియా, ఇజ్రాయెల్, U2 యుఏఈ, యుఎస్ అని పిలుస్తారు. దీన్ని పశ్చిమాసియా క్వాడ్ అని కూడా అంటారు. ఎకనామికల్ ఆస్పెక్ట్లో వాణిజ్యం, ఇంధనం, నీరు, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత అనే 6 కీలక రంగాల్లో ఈ 4 దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టడం అనేటటువంటిది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇది గల్ఫ్ దేశాలతో మనకు ఉన్నటువంటి సంబంధాలను ఇప్పటిదాకా ఆయిల్ వరకే పరిమితం అయితే కాకుండా దాన్ని గ్లోబల్ పాలిటిక్స్ వైపు తీసుకొచ్చేటటువంటిది మనం చేస్తున్న ఎత్తుగడ. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసి అనేది 2023 G20 సదస్సులో భారత్, అమెరికా, సౌదీ అరేబియా కలిసి ప్రకటించినటువంటి చారిత్రాత్మక కారిడార్ కూడా. ఇది సముద్ర మార్గం, రైలు మార్గాన్ని కలిపేటటువంటిది. భారత్ నుండి సరుకులు దుబాయ్కి చేరితే అక్కడ నుండి సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ మీదుగా రైలు మార్గం ద్వారా యూరోప్కి వెళ్ళేటటువంటి ఫార్ములా. ఇది కేవలం రైలు పట్టాలే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ పైప్ లైన్లు, హై స్పీడ్ డేటా కేబుల్స్ కూడా ప్లాన్ చేశారు. భారత్ని ప్రపంచ వాణిజ్యానికి ఒక నోడల్ హబ్గా కూడా మార్చేటటువంటి అంశం. ఈ 2 కూటముల మూలంగా భారత్కి లభించే అతిపెద్ద బలం. చైనా మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్, శ్రీలంక లాంటి వాటిలో పట్టును సాధించుకుంటుంటే భారత్ తన మిత్ర దేశాలతో కలిపి ప్రపంచ వాణిజ్యాన్ని అత్యంత కీలకమైనటువంటి మధ్యప్రాచ్యం కూడా మన వైపుకి తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్న తాజా పరిణామాల వేళ ఆయన రావడం అన్నటువంటిది ఏదో సంథింగ్ సందేశం తీసుకొచ్చారన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది.